నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం। నా కొద్దిగా నా కొంచెం నా రామను నువ్వు పక్కన వచ్చేసినా ఇప్పుడు ఇది మెయిన్ వరకు ఉంటున్నాము। మాకు కష్టపడిన దానికి పద్దనే పోవాలా, కసుముకోల పిల్లలు పిలుచుకొచ్చుకోవాలా, వాళ్ళని మళ్ళీ 10 గంటలకి పాలు ఇవ్వాలా, 11 గంటలకు గుడ్లు ఇవ్వాలా, మళ్ళీ 12:30 భోజనం పెట్టాలా। మేము అంత కష్టపడుతున్నాం కదా, దానికి మాకేం జీతాలు వేయకోకుండా ఈ బాగా జీతాలు ఎక్కించాలా। అయితే డబ్బులు ఉన్న వాళ్ళైతే ఎవరు అంత బీద వాళ్ళే ఉన్నారు, సావుకారులు అయితే ఎవరు చేరిలే, బీదవాళ్ళు అక్క చెల్లెలు అంటాను। అక్క చెల్లెలకి ఏం న్యాయం చేసినావు నువ్వు? మీకు తోచింది న్యాయం నాకు అంతగా మేము అడుక్కుంటాం, రోడ్లో కూర్చున్నా కూడా మీకు అసలు ఏంది పట్టిన మాదిరిగా ఉన్నారు। కానీ ఈ రోజుకు 30 రోజులు కావాలి। ఇన్ని రోజుల్లో ఎలాంటి చర్చలు జరిపినా మాకు అనుకూలంగా జరగలేదు। ఈరోజు చర్చలకు పిలుస్తున్నారు అంటున్నారు, అవి ఎంతవరకు అనుకూలంగా మాకు అనుకూలంగా వచ్చేటట్లు చూడాలని ఆశిస్తున్నాము। మమ్మల్ని ఈ విధంగా బెదిరింపులతో ఎన్నిసార్లు బెదిరించినా 2 జీవోను ఏర్పాటు చేసినారు, ఎస్మా చట్టాన్ని ఏర్పాటు చేసినారు, సోకాస్ నోటీసులు ఇస్తామంటున్నారు। ఇలాంటివి బెదిరింపులు ఏమి ఇవ్వకుండా మా జీతం పెంచితే ఎలాంటి బెదిరింపులు అవసరం లేదు, మా విధులకు మేము హాజరవుతాము। ఈరోజు మేము అంగన్వాడీలో సమ్మె కొనసాగించి 30 రోజులు అవుతుంది।
కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఎటువంటి సానుకూలత మాకు చూపించలేదు. కాగా ఈరోజు చర్చలకు పిలుస్తున్నారు. మేము మినీ వర్కర్గా పనిచేస్తున్నాము. మాకు 7,000 జీతం సరిపోదన్నా, దయచేసి మాపై దయ ఉంచి మేము అనేక విధంగా కష్టపడుతున్నాము. అక్కడ హెల్పర్ పని చేయాలి, వర్కర్ పని చేయాలి, రికార్డ్స్ రాయాలి, ఆన్లైన్ చేయాలి. మేము చాలా బాధపడుతూ ఉన్నాము. కనీసం మా మినీ వాళ్ళపైన మేము చేస్తున్నాం అంటున్నారే కానీ ఎటువంటి జీవో అయితే పాస్ చేయడం లేదు. ప్రభుత్వం మాపై దయ తలిచి మేము విధుల్లోకి వెళ్ళాలంటే మినీ సెంటర్లు తొందరగా అప్గ్రేడ్ చేసి మెయిన్ సెంటర్లకు గుర్తించాలని కోరుకుంటున్నాం. మాకేం న్యాయం చేస్తున్నారు మీరు? మేము ప్రజల్ని పోయి 8:30 నుంచి పోయి 4 గంటల వరకు ఉంటున్నాము. మాకు కష్టపడిన దానికి పద్దనే పోవాలా, కసుముకోల పిల్లలు పిలుచుకొచ్చుకోవాలా, వాళ్ళని మళ్ళీ 10 గంటలకి పాలు ఇవ్వాలా, 11 గంటలకు గుడ్లు ఇవ్వాలా, మళ్ళీ 12:30 భోజనం పెట్టాలా. మేము అంత కష్టపడుతున్నాం కదా, దానికి మాకేం జీతాలు చేయకోకుండా ఈ బాగా జీతాలు ఎక్కించాలా. ఈరోజు మేము అంగన్వాడీల సమ్మె కొనసాగించి 30 రోజులు అవుతుంది. కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఎటువంటి సానుకూలత మాకు చూపించలేదు. కాగా ఈరోజు చర్చలకు పిలుస్తున్నారు. మేము మినీ వర్కర్గా పనిచేస్తున్నాము. మాకు 7,000 జీతం సరిపోదన్నా, దయచేసి మాపై దయ ఉంచి మేము అనేక విధంగా కష్టపడుతున్నాము. అక్కడ హెల్పర్ పని చేయాలి, వర్కర్ పని చేయాలి, రికార్డ్స్ రాయాలి, ఆన్లైన్ చేయాలి. మేము చాలా బాధపడుతూ ఉన్నాము. కనీసం మా మినీ వాళ్ళపైన మేము చేస్తున్నాం అంటున్నారే కానీ ఎటువంటి జీవో అయితే పాస్ చేయడం లేదు. ప్రభుత్వం మాపై దయ తలిచి మేము విధుల్లోకి వెళ్ళాలంటే మినీ సెంటర్లు తొందరగా అప్గ్రేడ్ చేసి మెయిన్ సెంటర్లకు గుర్తించాలని కోరుకుంటున్నాం. ఈ రోజుకు 30 రోజులు కావచ్చు. ఇన్ని రోజుల్లో ఎలాంటి చర్చలు జరిపినా మాకు అనుకూలంగా జరగలేదు. ఈరోజు చర్చలకు పిలుస్తున్నారు అంటున్నారు. అవి ఎంతవరకు అనుకూలంగా మాకు అనుకూలంగా వచ్చేటట్లు చూడాలని ఆశిస్తున్నాము. మమ్మల్ని ఈ విధంగా బెదిరింపులతో ఎన్నిసార్లు బెదిరించినా 2 జీవోను ఏర్పాటు చేసినారు. ఎస్మా చట్టాన్ని ఏర్పాటు చేసినారు. సోకాస్ నోటీసులు ఇస్తామంటున్నారు. ఇలాంటివి బెదిరింపులు ఏమి ఇవ్వకుండా మాకు మా జీతం పెంచితే ఎలాంటి బెదిరింపులు అవసరం లేదు. మా విధులకు మేము హాజరవుతాము. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఐక్యత. మా సమస్యలు తీరేంత వరకు మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వం మొండి నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి నిర్లక్ష్య వైఖరి. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఐక్యత. మా సమస్యలు తీరేంత వరకు కార్మికుల ఐక్యత, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఐక్యత. మా సమస్యలు తీరేంత వరకు మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఐక్యత.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు 8వ రోజు సమ్మె చేస్తా ఉన్నాం. ఈరోజు నరసింహస్వామి దర్శనం చేసుకొని ఈరోజు 3 గంటలకు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చలో మన కార్మికులందరికీ సానుకూలంగా వచ్చి 26,000 జీతం ఇవ్వాలని, అలాగే మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు రెగ్యులర్ చేయాలని, నరసింహస్వామి జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి కలిగించాలని ఆశిస్తూ మా కార్మికులంతా నరసింహస్వామి దర్శనం చేసుకొని నరసింహస్వామి ప్రదర్శనలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పెద్ద తీసుకుందాం చాలా సరిగ్గా జనసేన పార్టీ పెట్టి దాదాపు 10 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 10 సంవత్సరాల నుంచి ఎంతోమంది జనసేన పార్టీ తరఫున ఆకర్షితులై, ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం నచ్చి, అలాగే ఆయన ప్రజల కోసం తపన పడే విధానం నచ్చి, ఈరోజు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్యాయం అయిపోతున్న ప్రజలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడడానికి ఈరోజు ఎంతోమంది ముందుకు వస్తున్నారు. అలాగే మన కదిరి నియోజకవర్గంలో బ్లూ మూన్ సంస్థలు స్థాపించి, అలాగే ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించిన మన బ్లూ మూన్ శంకరన్న గారు, అలాగే కాపు సంక్షేమ సేన అధ్యక్షులు గవల శ్రీనివాసులన్న గారు, అలాగే పుర ప్రముఖుడు మన సైదాపురం చిన్నపరెడ్డి అన్న గారు ముగ్గురు వచ్చి నిన్న జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషించదగ్గ పరిణామం. కాబట్టి వారిని మేము కదిరి జనసేన పార్టీ తరఫున ఈరోజు వారికి సాదరంగా మా కుటుంబంలోకి స్వాగతం చెప్తున్నాం. ఎందుకంటే మా పార్టీని బలోపేతం, వాళ్ళ రాక మా పార్టీకి బలోపేతం అవుతుందని చెప్పి, అలాగే గ్రామ స్థాయికి పార్టీని బలంగా తీసుకెళ్తాము. అలాగే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 4.5 సంవత్సరంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, భూ దందాలు, అలాగే నిరుద్యోగ యువతకు ఆయన ఏ విధంగా మోసం చేస్తున్నాడు, అలాగే సిపిఎస్ రద్దు చేయకుండా ఉద్యోగస్తులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, డ్వాక్రా మహిళలను అయితే వాళ్ళు ఇప్పటికీ దాదాపు నెల నుంచి నిరసన దీక్షలు చేస్తున్న వాళ్ళ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అలాగే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు నిరసనలు చేస్తున్నారు, ఉపాధ్యాయులు నిరసనలు చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళు అనుకోకుండా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ నిరసనలు తెలియజేస్తున్న ఆయన కేవలం దొంగ తిరుగుడు కోసం అభ్యర్థులను, ఎమ్మెల్యేలను మారుస్తూ దాన్ని మాత్రం పెద్దగా న్యూస్ ఛానళ్లలో ఈరోజు ఈ ఎమ్మెల్యేకి టికెట్ నిరాకరిస్తాం, రేపు వచ్చి ఇంకొకరికి టికెట్ నిరాకరిస్తాం, ఇంకొక అభ్యర్థిని మారుస్తాం అనే విధానంలో అటువైపు తీసుకెళ్తున్నాడు. కానీ ఇక్కడ పబ్లిక్ సమస్యలను అస్సలు పట్టించుకోకుండా పోతున్న సందర్భంలో మాకు మా పార్టీకి ఒక కదిరిలో ఒక బలమైన అండగా ఈరోజు శివశంకర్ అన్న అయితేనేమి, మన చిన్నపరెడ్డి అన్న అయితేనేమి, శ్రీనివాసులు అన్న అయితేనేమి రావడం చాలా శుభ పరిణామం. కాబట్టి వారిని మా పార్టీ తరఫున మేము సాదరంగా స్వాగతిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. వాస్తవంగా కొన్ని అంశాల మీద జనసేన పార్టీ యొక్క నాయకులతో మాట్లాడాలనే ఉద్దేశంతో మేము అపాయింట్మెంట్ కోరడం జరిగింది. కానీ అధినేతతో మాట్లాడిన తర్వాత అతను మాకు చాలా సమయం, దాదాపు 45 నిమిషాల సమయం వెచ్చించి పార్టీ విధానాలేంటి, భవిష్యత్ కార్యక్రమాలేంటి, ఏం చేయబోతున్నాము, ఎందుకు ఈ విధంగా నేను పార్టీ చేయవలసి వస్తుంది అనే అంశాలపైన చాలా సవివరమైన వివరణ ఇవ్వడం జరిగింది.
అంతేకాకుండా భవిష్యత్తులో రాయలసీమ నుంచి నిలబడబోతున్నారా అని అడిగాం. అవకాశం ఉంటే రాయలసీమ నుంచి మాకు కరువు ప్రాంతం ఈ ప్రాంతం నుంచి కూడా మీరు నిలబడితే ప్రజలు ఎంతో ఉత్సాహవంతంగా పాల్గొనే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి కూడా నిలబడమని మేము ఆహ్వానించాం. అతని యొక్క విధానాలు, అతని యొక్క సామాజిక అవగాహన, అతని విజన్ చూసిన తర్వాత ఇతనే ఇంత ఆస్తిపాస్తులు, ఇంత ఆదాయాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం వచ్చినప్పుడు మనం వెనక ఉండడం ఇంకా సభ్యత కాదు, సంస్కారము కాదు. జనం కోసం, పేదవాడి కోసం, వాడి అభ్యున్నతి కోసం, వాడి కూడా సమాజంలో ఒక గౌరవమైన స్థానం. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఈ దేశంలో ఉన్న సంపదలో భాగస్వామ్యం ఉంది, దాన్ని అనుభవించే హక్కు ఉంది. సంపద కేవలం 1-2% చేతుల్లోనే ఉండిపోకూడదు, ప్రతి ఒక్కరికి అందాలి. గవర్నమెంట్ చేసే ఏ కార్యక్రమమైనా, సంక్షేమ కార్యక్రమం కావచ్చు, ప్రభుత్వ విధానాలు కావచ్చు, ప్రతి పేదవాడికి నూక్ అండ్ కార్నర్కు అందవలసిన అవసరం ఉంది అనే ఆలోచనతో వెంటనే నేను అక్కడికక్కడే నిర్ణయం తీసుకొని నేను జనసేన పార్టీ కోసం ఒక సైనికుడి లాగా, ఒక సాధారణ కార్యకర్తలాగా ఎటువంటి పదవులు ఆశించకుండా ఒక గ్రౌండ్ లెవెల్లో అత్యంత దిగువ స్థానంలో ఏ స్థానంలో పని ఇచ్చినా కూడా మీరు పనిచేస్తాను, నేను అప్ టు ద ఎండ్, అప్ టు ద డెత్, ఈ బతికున్నంత వరకు జనసేనలోనే ఉంటాను. పరిస్థితుల్లో అవసరానికి తగ్గట్టు రంగులు మార్చి పార్టీలు మార్చే పరిస్థితి ఉండదు, మీతోనే ఉంటాను జీవితకాలం అని నేను చెప్పాను. అతను కూడా ఆప్యాయంగా ఆదరించాడు. అదే ఆ యొక్క సంతోష శుభ సమయాన్ని ఏమంటే ముందుగా మేము మా యొక్క పార్టీ ఇన్ఛార్జ్కు తెలియలేకపోయాము. ఎందుకంటే మేము అక్కడికక్కడే తీసుకున్న నిర్ణయం. సాధారణంగా జనరల్ మీటింగ్లో పాల్గొనాలనుకున్నాం. ఆ తర్వాత అక్కడే నిర్ణయం తీసుకొని నాతో పాటు నాతో స్నేహంగా వచ్చిన వీళ్ళు కూడా పార్టీ యొక్క విధానాలు విన్నారు, నా పక్కనే ఉండి ఆకర్షితులై వీళ్ళు కూడా పార్టీలోకి చేరారు. నేను 20 సంవత్సరాలుగా మన కులంలో సంఘాలలో పనిచేశాను. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా పనిచేశాను. కాకపోతే ఈ మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ధ్యేయాలు, ఆశయాలు, వాళ్ళు చేసేటువంటి పనులను ఆకర్షితుడై అన్నా నేను అంతా వెళ్ళాము. పోయి అన్నయ్యని ఒకటే అడిగాను, అన్నయ్య మాది రాయలసీమ అన్నిటికంటే వెనుకబడిన ప్రాంతము. మా రాయలసీమలో ఎవరు కూడా మాకు బలిజలకు, ముఖ్యంగా బలిజలకు ఎటువంటి ఒక సపోర్ట్ ఇచ్చే వ్యక్తి ఎవరు లేరు మాకు. మీరు కన్నా మా రాయలసీమ కానీ, చిత్తూరు జిల్లాలో కానీ ఎక్కడైనా మా ఏరియాలో మా ఒక కాన్స్టిట్యున్సీ ఎంచుకొని దాంట్లో నిలబడితే మీ అంటే పార్టీనే బలోపేతం కాకుండా మా ప్రజలు కూడా చాలా అభివృద్ధి చెందుతారు, మీరు ఉన్నారు అన్న ఒక ధైర్యంతో. కాబట్టి మీరు ఆలోచించి ఈ ఉన్న ఇక అనంతపురం జిల్లాలో అయితే, చిత్తూరు జిల్లాలో అయితే ఒక కాన్స్టిట్యున్సీ ఎంచుకొని దాంట్లో నిలబడి మాకు అండగా ఉంటే పార్టీ బలోపేతం అవుతుంది. మేమందరూ చాలా ధైర్యంగా ఉంటామన్నయ్య. మాకు ఏ సమస్య వచ్చినా కూడా ఎవరు చెప్పుకునే దిక్కు లేదు మాకు. ఎవరు మా అవసరాలు కానీ, మా ఆపదలు కానీ తీర్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. మీరుంటే మాకు చాలా ధైర్యంగా ఉంటుంది అంటే కంపల్సరీ ఆయన చాలా సున్నితంగా తీసుకొని కంపల్సరీ నేను ఆలోచించి, నేను చంద్రబాబు నాయుడు గారి మన ఒక్కరి పార్టీ కాదు, ఇప్పుడు నేను తెలుగుదేశంతో కూడా నేను కలిసే వెళ్ళాలని జరుగుతున్నాయి, అన్ని చర్చలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నేను అక్కడ కూడా ఉత్తూరి మాట్లాడి ఆయనతో కూడా ఒప్పించి కంపల్సరీ నేను అయినంతగా రాయలసీమలోనే నుంచినే నేను పోటీ చేయడానికి నేను నిర్ణయం తీసుకుంటానని కూడా మాకు హామీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ ఇద్దరు చర్చల తర్వాత మనకి ఎక్కడ నుంచి ఆయన పోటీ చేస్తాడనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. మేము ఏ పదవులకి ఆశించి రాలేదు. మేము మన పార్టీని ఇప్పుడు మన పార్టీ నుంచి మన రాయలసీమలో కానీ మీరు ఎక్కడ చెప్పినా కూడా మేము అక్కడ పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఏమి ఆశిస్తే దానికి మేము చేయడానికి ఉన్నాం. కాబట్టి మేము ఏ పదవులకు ఆశించకుండా పార్టీ, ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే వరకు మేము కష్టపడి పోరాడి మేము మీ అంటే ఉంటామని కూడా ఈ ఆయనకి తెలియజేయడం జరిగింది. నేను గత 40 ఏళ్ల నుంచి 83వ సంవత్సరం నుంచి ఇంతవరకు నిన్నటి వరకు రాత్రి 10 గంటల వరకు తెలుగుదేశం సామాన్యమైన కార్యకర్తలు, నాయకుడిని అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ఆహర్నిశలు దానికోసము తెలుగుదేశం జెండాలే కట్టినప్పుడు పెనుకొండలో ఒకప్పుడు తెలుగుదేశం జెండాలు కట్టేవాళ్ళు లేరు. అలాంటి అప్పుడు కూడా తెలుగుదేశం జెండాలు కట్టించిన వ్యక్తిని నేను. పెనుకొండలో అన్ని ఊర్లలో మొహమ్మద్ షాకిర్ ఖాన్ నుంచి కందికుంట వెంకటప్రసాద్ వరకు అన్ని రకాలుగా నేను వెనక ఉండి ఒక కార్యకర్తగా అన్ని రకాలుగా ఉన్న వ్యక్తిని. ముఖ్యంగా నేను చిరంజీవి ఫ్యాన్స్గా ఇళ్ళప్పుడు ఉండేవాడిని. ఆ చిరంజీవి అంటే చాలా అభిమానము, ప్రేమ.
తర్వాత పవన్ కళ్యాణ్ గత 20 ఏళ్ల నుంచి వాళ్ళ అన్నకు బ్యాక్గా 10 years ఉన్నాడు, ఆయన సొంతంగా 10 years నుంచి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయనంతకు ఆయన జైల్లోకి పోయి ఆయన వయసు రీత్యా పెద్దోడు, ఆయన ఒక పార్టీ అధినేత, పెద్ద హోదాలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి జైల్లోకి పోయి మాట్లాడి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో బయటకు వచ్చి తెలుగుదేశానికి మా మద్దతుని ఆ రోజు మనసావాచి ఆయన ప్రకటించినాడు. ఆ రోజు నుంచి నేను జనసేన పవన్ కళ్యాణ్ గారు నా హృదయంలో గొప్ప నాయకుడు అయినాడు. నేను 40 ఏళ్ళు తెలుగుదేశానికి అహర్నిశలు కృషి చేశాను. రాత్రి 10 గంటల ఆధ్వర్యంలో మా మిత్రుడు శివశంకర్ ఆధ్వర్యంలో మేమంతా ఆడికి పోయినాము. ఇంకా ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ జనసేనతోనే కలిసి ఉంటాను, ఎప్పటికీ జనసేన పార్టీలోనే ఉంటాను. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు పోరాటం ఆగదు. సుబ్బారాయుడు బహుజన్ సమాజ్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడిని. బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు మంచి శుభదినం. ఎందుకంటే మహిళా ప్రప్రథమ ఉపాధ్యాయుని అయినటువంటి షేక్ ఫాతిమా గారి జయంతి సందర్భంగా ఇంతమంది మహిళలతో SC/ST BC మైనార్టీ వర్గం చెందిన మహిళలతో ముచ్చటించడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఆ మహాతల్లికి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే సమ్మె చేపట్టారో ఈ సమ్మెను ఉధృతం చేస్తూ, అలాగే హక్కులను సాధించుకునే క్రమంలో నిత్యము పోరాటాలతో మీరు చేస్తున్న ఈ పోరాటం మామూలుమైన పోరాటం కాదు. ఇప్పటికైనా 29 రోజుల సుదీర్ఘమైన పోరాట కాలంలో ఏ ఒక్కరోజు కూడా ప్రభుత్వం తరఫున కానీ ప్రభుత్వం యొక్క అధికారుల తరఫున కానీ చర్చలకు పిలిచి చర్చల్లో చర్చించడం కానీ లేదా వాళ్ళ యొక్క సాధక బాధలను తెలుసుకోవడం కానీ చేయలేదు అంటే ఎంతటి దుర్మార్గమైనటువంటి యొక్క పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ యంత్రాంగం ఉన్నదో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే పరిష్కారం చేస్తానని చెప్పి మీకు హామీలు ఇచ్చి కొంత ఓట్లు వేయించుకొని ఈరోజు దేశ చరిత్రలో ఏ పార్టీకి రానంత 50% పైన ఓట్లు సంపాదించి అధికారంలోకి వచ్చి ఈరోజు మొండి చేయి చూపడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సరైనది కాదని ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మేము విన్నవిస్తున్నాం. ఎందుకంటే మీరే చెప్పారు, మీరు చేసినటువంటి పాదయాత్రలో ప్రతి అక్క చెల్లెమ్మలకు ముద్దులు పెడుతూ మీకు నేను అండగా ఉంటాను, మీ సమస్యలు పరిష్కరిస్తానని. మరి ఇవేనా అక్క చెల్లెమ్మలు కాదా ఇల్లు? 29వ రోజు ఈరోజు జరుగుతుంది. వారు జరుపుకోవాల్సిన అనేక పండుగలను అనేకమైనటువంటి కార్యక్రమాలను జరుపుకోకుండా మీరు రోడ్లెంబడి పంపడం అంటే ఇది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు. వాళ్ళు ఏమైనా కొంచెం కోరికలు అడుగుతున్నారా? మీరు ఎన్నికల సమయంలో ఏవైతే ఇచ్చారో అవే హామీలే కానీ వేరేటివి ఏమైనా అడుగుతున్నారా? అడగలేదు కదా. మరి నీకైతే నీ ప్యాలెస్లో కూర్చొని, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నీ అభ్యర్థులను మార్చుకోవడానికి, నువ్వు ఎన్నికల్లో ఎట్లా గెలవడానికి నువ్వు ప్లాన్ వేసుకుంటూ నీ విలాసంలో నువ్వు ఉంటే అంటే వీళ్ళు ఓట్లేసినటువంటి వాళ్ళు ఏమైపోవాలా? ఇది ఒకసారి ఆలోచించండి. सत्यसाई जिला खजरी टाउन फातिमा शेख के कार्यक्रम के बाद यहाँ आना हुआ तो यहाँ देखा जाता है आज के पर 9 दिन हो गए आंगनवाड़ी कार्यकर्ताओं ने जिन्होंने अपने अपने घरों में अपने अपने कामों में मशरूफ़ रहने के बजाय रोडों पर उतर आए। मैं कहता हूँ ये सब इसकी जो वजह है, इसकी जो बुनियाद है वो आंध्र प्रदेश के चीफ मिनिस्टर जगनमोहन रेड्डी साहब के कारनामे करतूता हैं। ये सब जब इन्होंने कुछ काम के नहीं थे तो इनको आंगनवाड़ी में लेने का आपने वादा किया, ऐसा इनके साथ काम करा कर ऐसा इनके साथ काम लिया और ऐसा इस्तेमाल किया इनको, आज वो मजबूर होकर रोडों पर उतर आए हैं तो आपको एहसास नहीं होता। काले कानून बनाते हैं या औरतों पर, ये कौन सी इंसाफ है? मैं मुखातिब हो के जगनमोहन रेड्डी सर से
आज मैं पूछता हूँ बीएसपी पार्टी की तरफ से हमें इनके साथ देने के लिए तैयार हैं, जहाँ तक भी हुए मालूम है हुकूमत को। जब ఆధునిక భారతదేశంలో మొట్టమొదట ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలైనటువంటి షేక్ ఫాతిమా గారి యొక్క 103వ జయంతిని 193వ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఎక్కువ అంగన్వాడీ టీచర్లు ఉన్నారు కాబట్టి ఆయన పేరును మీరు వినకుండా పోవచ్చు. ఆయన భారతదేశంలో సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే షేక్ ఫాతిమా గారు మొట్టమొదట ఆడవారు చదువుకోవాలని చెప్పేసి బయటకు వచ్చి ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళని మొత్తం తుడిచిపెట్టాలని చెప్పేసి పురుష దురంకారానికి వ్యతిరేకంగా వారు ఆ రోజు చదువుకొని మనకు ఒక జ్ఞాపకాన్ని నిలబెట్టడం జరిగింది. దాని గుర్తుగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో చదువుకున్నటువంటి ప్రతి పౌరులు మరి ఆడవారికి కానీ ఓటు హక్కు కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి చదువుకుంటేనే ఈరోజు ఈ దేశానికి మరి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయింది, అంతకుముందే శ్రీమతి ఇందిరాగాంధీ మరి ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి మహిళలు తలుచుకుంటే సాధించింది ఏమీ లేదని చెప్పేసి ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఈ రాష్ట్రం పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నా కానీ 29 రోజులుగా మరి అతను పట్టించుకోకుండా పోతున్నాడంటే మన యొక్క ఓపికను సహనాన్ని పరీక్ష చేస్తా ఉన్నాడు. మరి ఆడవారి పైన ఎస్మా చట్టం తీసుకురావడం అంటే వాళ్ళ యొక్క నిరంకుశానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలని చెప్పేసి మరి అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కనీస వేతనాలు, కనీస డిమాండ్స్ అంగన్వాడీ వర్కర్లుగా 24 గంటలు ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని అనుసరిస్తూ ప్రతి కుటుంబం దగ్గరికి పోయి గర్భిణీ స్త్రీ అయినా పిల్లలైనా వాళ్ళ యోగక్షేమాలు తల్లులు చూడకమైన తల్లుల వలె మీరు చూస్తున్నటువంటి మీ ప్రేమ అనురాగాలకి బహుజన సంఘాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. फोटो तक जरूर इंशाल्लाह ठीक है सुपर ही डालो कार्तिक लोकेश फोटो సార్ तुम्हें सर फोटो మేడం రండి 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 అంతా మీరంతా రండి ఫోటో తీసుకుందాం मैक्सिमम ट्राई करते हैं అందరూ రండి అంతా ఫోటో తీసుకుందాం వాళ్ళని తీసుకుంది బయట నిలబెట్టి जरा साइड में इसलिए फोटो बाहर खड़ा कर बाहर ओके మన రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా మా సచివాలయంకు సంబంధించినటువంటి ప్లేయర్లకు ఈ రోజు సచివాలయంలో సచివాలయ సిబ్బంది ద్వారా ఇక్కడ నా ద్వారా ఇక అందరికీ ఈ యొక్క ఆడుదాం
ఆంధ్ర అనే కిట్లు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేసినాం. అదేవిధంగా ప్లేయర్స్ అందరికీ ఆ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. వారు ఆడే ఆటల్లో విజయం సాధించాలని ఆ అల్లాహ్ భగవంతుని కోరుకుంటున్నా. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ప్లేయర్స్. కొంచెం సైలెంట్ పెట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19వ తేదీ రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి దిశ దశ చూపినటువంటి మహానుభావుడు, ఉత్తమ పార్లమెంటరీయన్ మరియు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మాత్యులైనటువంటి స్వర్గీయ డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి రోజున విజయవాడ నగర నడిబొడ్డున 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని మా జననేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని దాదాపు 400 కోట్ల రూపాయలతో 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని అక్కడ రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడ నడి బొడ్డులో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయంలో ఆయనను స్మరించుకుంటూ ఈ వారం రోజుల పాటు ఒక పండుగ వాతావరణాన్ని మీరు సృష్టించి ఒక పండుగ మాదిరిగా ఈ కార్యక్రమాన్ని జరుపుకొని అక్కడక్కడ మీ యొక్క ఏరియాల్లో మీ యొక్క ప్రాంతాల్లో ఆయనను స్మరించుకుంటూ ఆయనను గుర్తు చేసుకుంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 400 కోట్ల రూపాయలు వ్యయం చేసి అక్కడ నిర్మిస్తున్నటువంటి కాంస్య విగ్రహం, అదేవిధంగా ఒక ఆడిటోరియం, అదేవిధంగా అక్కడ ఒక అమ్యూజ్మెంట్ పార్కులు తదితర అంటే ఒక టూరిజం హబ్ మాదిరిగా అక్కడ తయారు చేసి ఒక టూరిజం ఎవరైనా విజయవాడకు పోతే అక్కడ పోయి చూడాలా అనేది ప్లస్ అదే కాక మా భావితరాల ప్రజలకు భావి భారత విద్యార్థులకు కానీ లేదా భావితరాల ప్రజలకు కానీ ఒక కాంస్య విగ్రహం ఎవరు ఆయన అనేది తెలియజేసే దానికోసం చూస్తానే ఆయన మన రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగకర్త, ఈ దేశానికి స్వతంత్రం కోసం పోరాడినటువంటి పోరాట యోధుడు అని గుర్తు చేసుకోవాలా అని చెప్పేసి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మా జననేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా రాజకీయంగా పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా జననేత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాజ్యాంగం ఆయన రచిస్తే రాజ్యాంగాన్ని ఆయన అమలు చేస్తున్నటువంటి ఘనుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క మన జననేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి అటువంటి జననేత జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మనమందరం బాసటగా నిలుస్తాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మా వంతు సంఘీభావాన్ని తెలియజేసుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఈ దేశానికి చేసిన సేవల గురించి మనం మరొక్క మారు ఆయనను గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళి అర్పిస్తూ ఆయనకు మరొక్క మారు అందరూ ముక్తకంఠంతో జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే, జోహార్ అంబేద్కర్. జై హింద్. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు. నమస్కారం.